హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ ది రేట్ 365. సో మీరు చూస్తుంది రామ్కి దోశ. సో ఇది వచ్చేసి చాలా ఫేమస్ దోశ అన్నట్టు. ఇది వచ్చేసి మన బీరంగూడలో ఉంది. ఇది సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది, హైదరాబాద్ నుంచి దగ్గరనే. సో జనరల్గా మీరు అందరూ రామ్కి బండి చూసుంటారు. మార్నింగ్ 4 o'clockకి లైక్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందని, అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది దోశ అది. ఇది వచ్చేసి రామ్కి దోశ, అది వేరు ఇది వేరు. సో ఇక్కడ వెరైటీ దోశలు ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదా, ఇది ఎక్స్పెన్సివ్ అని అనుకోవద్దు. 60 రూపీస్ అలా స్టార్ట్ అయింది. సో కంపేరిటివ్లీ చూసుకుంటే ఇది అఫోర్డబుల్ ప్రైస్. సో చాలా చాలా టేస్టీ ఉన్నాయి, చాలా చాలా వెరైటీ దోశలు. మళ్ళీ మీరు ఇది చూసుకుంటే ఇది డిన్నర్ టైంలో వెళ్ళామన్నట్టు నేను రీసెంట్గా ఫ్రెండ్స్తోని. సో మీరు చూసారు కదా ఇంతకుముందు రిసిప్ట్. సో ఒకటి రాగి దోశ, ఒకటి రవ్వ దోశ, ఒకటి పుదీనా దోశ. అందరూ మసాలా దోశ తీసుకుంటున్నారు. సో పిజ్జా దోశ అవి కూడా ఉన్నాయి. సో పుదీనా దోశ ఎవరు తీసుకోవట్లేదు. నేను అది డిఫరెంట్గా ఉందని చెప్పేసి ట్రై చేశాను. సో వర్త్ అన్నట్టు నేను మళ్ళీ వెళ్తే కంపల్సరీ పుదీనా దోశని తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ ఇప్పుడు చేస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, వచ్చేసి రవ్వ దోశ వెరైటీగా చేస్తున్నారు. అటు సైడ్ పెసరట్టు అండ్ ఊతప్పం అలా చేస్తున్నారు. ఇటు పక్కన అన్ని మసాలా దోశలు. సో చాలా చాలా బాగా అనిపించింది. వీళ్ళ పనికి అయితే మెచ్చుకోవచ్చు, ఎందుకంటే చాలా చాలా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. మాకు కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు, టేబుల్స్ అన్నీ నిండా ఉన్నాయి అన్నట్టు. సో మొత్తం చూసుకోవచ్చు లైన్ ఎలా ఉందో. నేను తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి పుదీనా దోశ. సో మేము 3 దోశలు ట్రై చేసాము. పుదీనా దోశ అయితే వర్త్. టేబుల్స్ అయితే దొరకట్లే కూర్చోడానికి, నిల్చొని తిన్నాము. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్